ఈ సమావేశాన్ని ముఖ్యంగా ముఖ్య వక్తలు రాజవర్ధన్ రెడ్డి గారు, విజయరామజీ ఉన్నారు కదా, రాజవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వీరు ఇంతకుముందే చెప్పిన నేను విద్యావేత్త, ఈ జిల్లా అంతా తిరిగి సార్ మా దగ్గర మీటింగ్ ఉందంటే వస్తున్నారు అన్నట్లు. ఇప్పటికే సింగారం వాళ్ళు ఒకరోజు వచ్చిండ్రు, ఈడికి వచ్చారు, అంత దూరం వారు పెట్రోల్ ఖర్చు పెట్టుకొని వస్తే మనోళ్ళు తిన్నారు, ముద్దుగా ఇంటికోయారు. ఇది భోజనం చేయడానికి పెళ్ళికి వచ్చినట్లు. ఇది ఏం బాగాలేదు. వీరిని పిలిచనికే ఊర్మిలక్క మేమంతా శ్రమపడి వీళ్ళని పిలిస్తే కనీసం ఇని మారతారనే ఆలోచన అన్నట్లు. సభకు నమస్కారం. ప్రకృతి గో ఆధారిత వ్యవసాయ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇంట్రడ్యూస్ చేసిన మా గురువు గారు విజయరామ్ గారి ఆశీస్సులతో వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరు ఇక్కడ ఈ విధంగా రావడం అనేది చాలా అదృష్టము. అచ్చంపేట ఏరియాలో, నాగర్ కర్నూలు జిల్లాలో ఎందుకొరకు అంటే ఈ ఆలోచన రావడం అనేదే చాలా ఇంపార్టెంట్. ఇవ్వాలి ఒక్కసారి ఆలోచన వచ్చి దాన్ని చేద్దామని చెప్పి డిసైడ్ అయినప్పుడు డెసిషన్ తీసుకున్న తర్వాత ప్రయత్నం అనేది మొదలు పెడితే ఫలితం ఆటోమేటిక్ వస్తుందండి. మనం ఫలితం కొరకు ఆశించకుండా ప్రయత్నం అనేది చేస్తే వ్యర్థమవుతుంది. మనం ఏం ఆశించాలో? ఫస్ట్ ఫలితాన్ని ఆశించాలి. ఇందాక ఉర్మిలక్క గారు చెప్తూ నేను వారు మన్నించాలి ఆ వర్డ్ మళ్ళీసారి అనొద్దని ఎక్కడ. ఎందుకు కొరుకోనంటే నేను మోమాటం లేకుండా మాట అంట. ఎందుకు కొరుకోనంటే అందరికి ఏమొచ్చిందంటే ఇవాళ ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి, గో ఆధారిత వ్యవసాయం చేయాలంటే అందరు ఏమనుకుంటారు అంటే పైసలు ఉన్నోడు చేసే వ్యవసాయం పై మనం చేసే వ్యవసాయం కాదు అనేది ఒకటి వచ్చింది. వాడు ఆడ పట్టణంలో సంపాదించుకుండు, అర్ధకు సంపాదించుడు, లేకపోతే ఇట్లా సంపాదించిండు, అట్లా సంపాదించిండు, ఒకటి వ్యవసాయం చేస్తుడు, ఇక్కడ పోయేదేరా భయ్ వచ్చేదేం లేదు అని చెప్పి ప్రచారం అయింది. మేము ఏ వ్యవసాయం చేస్తున్నామో ఆ వ్యవసాయంలో ఫలితం తీయాలనే వచ్చినామండి. డబ్బులు ఊరికే రాలే మాకు కూడా. అర్థం చేసుకోండి. ఇది ఇక్కడ చేయాల్సిందంతా ఏంటి అని అంటే లేజీ ఫార్మర్గా ఉండకుండా యాక్టివ్గా ఫార్మర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఫలితం తీస్తారు. ఈ లేజీ ఫార్మర్స్ చెప్పే స్టోరీస్ అన్నీ కానీ మనం వినుకుంటూ పోయినట్టయితే ఈ వ్యవసాయం చేయడం బదులు ఊరికే హైదరాబాద్లో ఉండడం మేలు, ఏ పని చేసుకుంటే ఆ పని చేసుకోవడం మేలు. ఇక్కడ నష్టం అనేదే లేదండి. వ్యవసాయంలో ఒకటే ఏముంది అంటే కష్టం అని ఉంది. కానీ నేను భయపెట్టిస్తలేను మిమ్మల్ని. మళ్ళీ కష్టం చేయాలన్నా ఊరికి వస్తే ఏది ఊరికంటే మనం పండ్లు తోముకోవాలన్నా కష్టం చేయాలి, బ్రష్కు దంతపోటు తెచ్చుకోవాలి, తోముకోవాలి, అది కూడా కష్టమే అనిపిస్తుంది ఆఖరికి. ఇవాళ మనం ఈ వ్యవసాయాన్ని కష్టంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంత అవుతుంది అంటే కష్టం అంటే మరి ఆ కష్టం ఏమవుతుంది, తినగా వేపాకు తీయనట్లయితే ఉంటుందో మనం ఇప్పటిదాకా లేజీ ఫార్మర్గా ఉన్నాం కాబట్టి మనం ఈ చేసే పని కొంచెం కష్టం అనిపిస్తుంది. ఆ కష్టం అనేది ఏంది, కొన్ని గంటల సమయం మాత్రం మీరు మనసా వాంఛా కర్మన ఈ నేల కొరకు, ఈ గోమాత కొరకు, ఈ పర్యావరణం కొరకు, మీ ఆరోగ్యం కొరకు మీరు వెచ్చించాల్సిన అవసరం ఉన్నది. దీనిలో మీ స్వార్థం ఉందండి. మీ ఆరోగ్యము, మీ కుటుంబ ఆరోగ్యము, మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడానికి మీరు ఈ వ్యవసాయం చేయండి. ఫస్ట్ నేలమా తల్లి ఇవాళ దాన్ని గబ్బు లేపి నానా గలీజ్ చేసి పెట్టినరు. మొత్తము గత 70-75 సంవత్సరం మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి యూరియా డిఏపీలు అలవాటు చేసి దాన్ని మొత్తము రోగాన్ని అంటించరు దానికి మొత్తం. మరి ఆ రోగం నుంచి అది బయటికి రావాలి అని అంటే మనం ఒక సిస్టంలో వ్యవసాయం చేయాలి. అదేం కష్టమేం కాదు. మళ్ళీ నేను ఇక్కడ కూడా చెప్తున్నా, ఒక సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకొని ఆ సిస్టంలో ఫస్ట్ ఏం చేయాలి అంటే క్రికెట్ ఆడాలంటే ఏం బాగుండాలండి, క్రికెట్ గ్రౌండ్ ఉండాలి. క్రికెట్ గ్రౌండ్లో మళ్ళీ ఇంకేం ఉండాలి, పిచ్ ఉండాలి. ఆ పిచ్ కూడా మంచిగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత నీ బ్యాట్ బాల్ మంచిదా చెడ్డదా, ప్లేయర్ మంచిదా చెడ్డదా, తర్వాత మనం ఇలా భూమా తల్లిని, నేలమా తల్లిని తయారు చేసుకుంది మనం వ్యవసాయం ఎంత చేస్తే ఏం లాభం. నా ఫస్ట్ నేలమాల తల్లిని బ్రహ్మాండంగా తయారు చేసుకోవాలి. అది ఇప్పటి వరకు రోగగ్రస్త అయి ఉన్నది. అయితే నేలను మనం మంచిగా తయారు చేసుకోవాలనే దగ్గర మనం ఫస్ట్ చేద్దామండి.
ఒక సంవత్సరం మనం నేలను తయారు చేసుకునికనే స్పెండ్ చేద్దాం. లేదు ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నాము, మార్చిలో ఉన్నాము, ఏప్రిల్లో అడుగు పెట్టబోతున్నాం. మనకి ఇంకా వ్యవసాయం స్టార్ట్ కానికే జూన్ వరకు ఇంకొక 60 దినాల టైం మన చేతిలో ఉంది. మీరు నీళ్ళు ఉన్నట్టుంటే, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉన్నట్టుంటే, మీరు ఇప్పుడే నేలను మొత్తం ఒకసారి మంచిగా కల్టివేట్ చేసి, అంటే రోటోవేటర్ కొట్టో లేకపోతే నాగేళ్లతో దున్నో బహుధాన్యాలు వేయండి. 45 దినాలు బహుధాన్యాలు వేస్తే ఆ 45 దినాలల్లో గ్రీన్ మాన్యూర్ ఇంత లోతు పెరుగుతుంది. దానికి ఏం పిండి వేయాల్సిన అవసరం లేదు. మీకు ఉంటే ఆవు పేడతో చేసిన ఘనజీవామృతం ఉంటే చల్లి వేయండి, ఇంకా చాలా బ్రహ్మాండంగా వస్తుంది. 45 డేస్ 50 డేస్ మీకు ఎప్పుడు వస్తుంది? మే 15th మే 20కి వస్తుంది ఇప్పుడు వేస్తే. అప్పుడు మీరు ఒకసారి ఏం చేయండి, దాన్ని రోటోవేటర్తో కొట్టేస్తే గ్రీన్ మాన్యూరు మీ పొలంలో మొత్తం కలిసిపోతుంది. అది కలిసిపోవడానికి ఆ రోజు జీవామృతము నేలకు అప్లై చేయండి. నేలకు జీవామృతం అప్లై చేస్తే అది తొందరగా డికంపోజ్ అవుతుంది. డికంపోజర్ దొరుకుతాయి బయట. మళ్ళీ అవి కాకుండా మనతోన ఆవుతోన తయారు చేసినవి ఏదైతుందో దాంతోనే చేసుకోవచ్చు. ఈ డికంపోజర్ మరి మనం ఈ 45 దినాలు ఏం ప్లాన్ చేసుకోవాలి? మనము ఆవును తెచ్చుకోవాలి. ఆవు లేకపోతే పక్కన ఎవరితోనన్నా ఆవు నుంచి తీసుకొచ్చుకున్న మూత్రం స్టాక్ చేసుకోవాలి. ఘనజీవామృతం తయారు చేసుకోవాలి. ఇవన్నీ 45 దినాల రెడీ చేసుకొని మేల వర్షం పడ్డప్పుడు మీరు మళ్ళా ఒకసారి మొత్తం దాన్ని రోటోవేటర్ చేసి జీవామృతం జల్లి, ఘనజీవామృతం జల్లి ఆ నేలను మొత్తం మీరు బలంగా తయారు చేసుకుంటున్నారు. నేలలో బలం లేనిది మేమందరం చాలామంది వచ్చి ఏం తప్పు చేస్తారు అంటే, మేము ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటున్నాం, గో ఆధారిత వ్యవసాయం చేయాలనుకుంటున్నాం. నేను ప్రతిసారి ప్రకృతి వ్యవసాయం అని గో ఆధారిత వ్యవసాయం అంటున్నాను. గో ఆధారిత వ్యవసాయం వేరు, ప్రకృతి వ్యవసాయం వేరు. ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతి ఏమిస్తే అది తీసుకునేది ప్రకృతి వ్యవసాయం. మన మ్యాన్ ఉండడు, దానిలో గోవు ఉండదు. సహజంగా అడవిలో వండిన మామిడికాయ అంతే, అది 10 కాయలే కాసింది, అది ప్రకృతి ఇచ్చి. ఇక్కడ మనం ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి దీన్ని ఎస్పీకే పద్ధతిలో ఏమంటామంటే సుభాష్ పాలేకర్ కృషి విధానం. దానిలో ఏం చేయమంటున్నాము? గోకు సంబంధించిన పెండ మూత్రంతోన ఎరువులను తయారు చేసుకుంటున్నాం. మన ఎరువుల కర్మాగారం ఏంది అని అంటే మన ఆవు, మన గోమాత మన ఇంటికాడు ఉండాలి. లేదు పక్కన దగ్గరన మనము పెండ మూత్రం తెచ్చుకునేటట్టు ఉండాలి. ఈ రెండు నీకు కంపల్సరీ. ఆవు మళ్ళీ పాలిస్తుంది, ఆ పాలతో ఉత్పత్తులు ఏవైతున్నాయో మళ్ళీ మనకు పుల్లటి మజ్జిగకు పనికి వస్తుంది, మళ్ళీ పంచగవ్యకు పనికి వస్తుంది. చాలా ఐటమ్స్ దాంతో కూడా చేసుకోవచ్చు. అప్పుడు నీకు కావాల్సింది ఏంది? ప్రతి మండల హెడ్ క్వార్టర్కి పోయో టౌన్కి పోయి ఎరువు సంచులు కొనుక్కోకుండా నీ ఇంట్లోనే ఏముంది? ఎరువుల కర్మాగారం ఉంది. దానికి చేయాల్సిన కష్టం అంతా ఏంది అని అంటే పొద్దున సాయంత్రం పెండ తీసి దాన్ని పక్కకి వేసుకొని ఆ పెండను మనం దాని గురించి చెప్తుంటే అవి ఎంత మంచిగా ఆనందంగా అరుస్తున్నాయి చూడండి. ఆ ఘనజీవామృతము, దానికి ఏమో ఆహారము తక్కువైనట్టుంది. ఇలా ఘనజీవామృతము మనం ఈ 45 డేస్ తయారు చేసుకొని ఆ మూత్రం బట్టి పెట్టుకొని జీవామృతం తయారు చేసుకొని మేల ఒక్కసారి మళ్ళీ మనం వర్షం వచ్చినప్పుడు, జూన్లో వర్షం వచ్చినప్పుడు బాగా దున్ని దానికి మొత్తము మళ్ళీ భూమికి సాయిల్కి అప్లై చేసినట్లయితే భూమి సారవంతంగా తయారవుతుంది. ఇవన్నీ చేయకుండా మేము ప్రకృతి గో ఆధారిత వ్యవసాయం చేయడానికి వచ్చినాము అని చెప్పి వచ్చేస్తారు, డైరెక్ట్ పంట పెట్టేస్తారు. మరి పంట పండాలంటే ఏం కావాలండి? ఫస్ట్ నేల సారవంతంగా ఉండాలి. నేల సారవంతంగా తయారు చేసుకునేకి ఇదొక పద్ధతి. ఇది ఇంతకుముందు సార్ అన్నారు ఒకరు, మేము ఫస్ట్ సంవత్సరం తక్కువ వండింది, 2వ సంవత్సరం 3వ సంవత్సరం చాలా బాగా వండింది. ఇది వాస్తవం అండి. ఎందుకొరకు అంటే మనం అప్పటిదాకా దానికి ఒక కెమికల్ ఇస్తేనే పెంచే అలవాటు చేసినాం మనం భూమికి. దాని నుంచి ఇప్పుడు బయటికి తీసుకురావాలి అంటే కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో మనం ఏం చేస్తాము? పీరియడ్, చేంజింగ్ పీరియడ్. ఆ పీరియడ్లో భూమి మనకు అంతుకు అవుతుంది. ఇందాక వారు మన బుడ్డలు పండిస్తున్న మన ఈయననే చెప్పిండు, నేను ఫస్ట్ జీవామృతం చాలా అప్లై చేస్తుంటే, ఘనజీవామృతం చాలా అప్లై చేస్తుంటే 4 సంవత్సరాల తర్వాత ఇవేమీ అవసరం లేకుండానే నా పొలం పండుతుంది అని అంటారు. ఇది వాస్తవం అండి, నిజం అండి. మరి మీరు కష్టం చేయాలి అనేది వర్డ్ నేను ఒకటి వాడుతున్నా. ఏంది అని అంటే ఈ మైండ్ సెటప్ చేసుకొని ఈ పనులు చేయాలనేది చేస్తే రోజువారీగా మీరు 3 గంటలు 4 గంటలు కానీ వ్యవసాయానికి హెచ్చించినట్లయితే మీ భూమి చాలా సారవంతంగా తయారవుతుంది.
ఈ 45 డేస్లో మీరు చేయాల్సిన ప్లాన్ ఏంటంటే, మనం ఇల్లు ఎట్లా కట్టుకునేటప్పుడు ప్లాన్ గీసుకుంటామో అట్లా మీరు మీ నోట్స్ రాసుకోవాలి. రేపు జూన్లో వర్షం పడిందడే నేను ఏం చేయాలి అనేది మీరు రాసుకోవాలి. ఏదో వేగ్గా పక్క రైతు ఏమో చేస్తుండో, ఈ పక్క రైతు ఏం చేస్తుండో, ఏం చేస్తుండో కాదు. నువ్వేం చేయాలనుకున్నావు అనేది తీసుకో. నువ్వు ఎంత డబ్బు తీయాలనుకుంటున్నావో తీసుకో. నువ్వు ఎంత పంట పండించాలనుకుని తీసుకున్నావు. ఏ పంట పెడితే నీకు లాభం వస్తుందో చూసుకో. నీ నేల దేనికి సరిపోతుందో చూసుకో. నీ వాతావరణం దేనికి సరిపోతుందో చూసుకో. నువ్వే ఒక పెద్ద శాస్త్రజ్ఞుడు. ప్రతి 3 ఊర్లకు వాతావరణం మారుతుంది, ప్రతి నేలకు భూమికి నేల మారుతుంది. కాబట్టి నీ నేలను బట్టి నీవు ఏం చేస్తే బాగుంటుంది అనేది నీవే తయారు చేసుకోవాలి. మంది తయారు చేయరు దీన్ని. ఇది వాస్తవం అండి. ఇది ఎప్పుడైతే మీ నేలకి ఏం నస్తుందో మీరు అది మనకు కొంత టైం పడుతుంది. మార్నింగ్ ఒకతను మాట్లాడుతుండే యోగా మాస్టర్ గారు, సార్ గారి వాడ పసుపు పంట తీసిన ఆయన ఇవాళ చెప్తుండే చాలా పసుపు వచ్చిందన్న, ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది, నాకు ఈ నేల గురించి ఇంకా తెలియలే, అందుకొరకు ఈ సంవత్సరం నేను కొంచెం పెసర్లు వేసిన కాడ నష్టపోయినా ఆడ నష్టపోయినా. ఆయనకి ఈ సంవత్సరం అది లర్నింగ్, మళ్ళా సంవత్సరం ఆయనకు అది ఉపయోగపడుతుంది, ఎర్నింగ్. అందుకొరకు మీరు ఇక్కడ నష్టమని అనుకోకుండా, కష్టమని అనుకోకుండా ప్రయత్నం చేయడం అనేది పడుతుంది. మీ నేల మీ స్వభావానికి మీ నేల స్వభావాన్ని మీకు తెలిసి మీరు అప్పుడు దాని గురించి ప్రయత్నం చేయడం మొదలు పెడితే రిజల్ట్ రావడం మొదలు పెడుతుంది. అచ్చంపేటలో ఏమో చేసినాము అని నాగర్ కర్నూలు ఏమో చేయనికపోతే నష్టమవుతుందండి. మీ పొలం, మీ నేల, మీ నీరు, మీ వాతావరణం ఏం చెప్తుందో చూసి ఆ దానికి సంబంధించినది మీరు ప్లాన్ చేసుకోవాలి. నేల కూడా మారుతుంది ఎప్పటికీ, కొంత సమయం పట్టినాక. ఇవాళ మావి మామూలు నేలలు, సారవంతమైన నేలలు కావు, బంకమట్టి నేలలు, సౌడు నేలలు, ఇవన్నీ కూడా మన గో ద్వారా వాడే గో ఆధారితాన్ని ఏవైతే మనం అప్లై చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా వితిన్ ద 2-3 ఇయర్స్ మీ నేల స్వభావం అంతా మారి మీకు అనుగుణంగా అది తయారవుతుంది. ఇది 100% షూర్ అండి. ఇక్కడ ఎక్కడ మీమాంస లేదు. మీ కష్టంలోనో మీ చేసే పనిలో తప్పు ఉంటుంది, కానీ ప్రణాళిక సిద్ధాంతంలో తప్పు లేదండి. మీరు ఎవరైనా తప్పు చేసిరు నాకు రిజల్ట్ రాలే అంటే మీరు కరెక్ట్ చేయలే అని మీనింగ్. సిస్టమ్ అయితే రాంగ్ కాదు. వాతావరణ అనుకూలత కెమికల్ వాళ్ళకు ఉంటుంది, మనకు ఉంటుందండి. దాన్ని మనం ఏం చేయలేం. ఈసారి వర్షాలు ఎక్కువ పడ్డాయి, పంటలు రాలే, కెమికల్లోనికి రాలే, మనకు రాలే అనుకుంది. అది కామన్. సార్ ఎవరో ఫోన్ సార్. ఏదైతే ఉందో ఆ వాతావరణ అనుకూలత మనకు అందరికి సంబంధించింది కాబట్టి అది ప్రకృతి ఇచ్చే వరం అనుకుందామో ఏమనుకుందామో దాన్ని పక్కకు పెట్టుకుంటే, ఇక్కడ మాత్రం మనం నేలను మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసుకొని నేలలో మనం ఏం చేయాలనుకుంటున్నామో దాన్ని చేసుకొని నేలకు ఇచ్చే విత్తనం కూడా దేశీయ విత్తనం అయి ఉండాలి. ఈ 45 దినాలు ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుంటే ఏం చేయాలనుకున్నారో ఆ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, మన దేశీయ విత్తనాలు ఎవరు పండిస్తున్నారు, ఎవరి దగ్గర నాణ్యమైనది దొరుకుతాయి. మన గ్రూపులలో మీరు క్వశ్చన్స్ అడగడం మొదలు పెడితే మన వాళ్ళు చాలామంది మీకు ఆన్సర్స్ ఇస్తారు. అవి ఎక్కడ దొరుకుతాయి, ఏం దొరుకుతాయి, అన్నీ అవైలబుల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏది దొరకనంత దూరంగా లేవు, అన్నీ దొరికేంత దూరంగానే ఉన్నాయి. మీరు తెచ్చుకోవాలంతే. ఫస్ట్ సార్ ఒక్కసారి మీరు విత్తనాలు కొనుక్కొచ్చుకుంటారు. ఎవరి విత్తన దేశీయ విత్తనాల ఉత్పత్తిదారులతో వాళ్ళు కూడా అమ్మకుండా కూడా ఏం చేస్తారు కొంతమంది మన రైతులు, ఇవాళ మీకు కిలో ఇస్తే నాకు రేపు 2 కిలోలు ఇవ్వని అడుగుతున్నారు. అంతేగాని పైసలు తీసుకుంటలేరు కొంతమంది. అటువంటి దానా విత్తనం తెచ్చుకోవాలి, మనం విత్తుకోవాలి. దానికి రెగ్యులర్గా 10 దినాలకోసారి జీవామృతము, నెలకోసారి ఘనజీవామృతము, లేకపోతే పుల్లటి మజ్జిగ, లేకపోతే నీమాస్త్రము, అగ్న్యాస్త్రము, ఇవి ఫస్ట్లనే అవసరమవుతాయండి. మీ నేల ఎప్పుడైతే దానికి రెడీగా అయిందో, మీ వాతావరణం అంతా చుట్టూ అంతా వాతావరణం అంతా అట్లనే ఉందో, మన దానిలో ఈ ఎర్రలు చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి. సీతాకోక చిలుకలు మన చుట్టూ ఉన్నాయి, హనీ బీస్ అన్నీ మన చుట్టూ ఉన్నాయి, మిత్ర పురుగులు మొత్తం మన నేలలోకి వచ్చినాయి. అప్పుడు అవే పనిచేస్తుంటాయండి. మొత్తం మనం చూస్తూ ఏం చేసుకోవాలి అంటే ఇంకా ఏమైనా అవసరం ఉందా అనేది చూసుకుంటూ ఖచ్చితంగా ఫస్ట్లో మాత్రం మీరు ఎవ్రీ 10 డేస్కి ఒక్కసారి జీవామృతము అప్లై చేయాలండి.
ఒక 10 డేస్కు జీవామృతము, మళ్ళీ 10 డేస్కు పుల్లటి మజ్జిగ. మేము ఫలితం పొందుతున్నామండి. ఫస్ట్లో మేము కూడా అగ్నాస్త్రము, నీమాస్త్రము అవన్నీ చేసేది. ఇప్పుడు మెల్లమెల్లగా అవన్నీ ఏం చేయట్లేదు. మేము ఓన్లీ జీవామృతము, పుల్లటి మజ్జిగనే అప్లై చేసుకుంటున్నాము. మాకు పంటలు వస్తున్నాయండి. ఆఖరికి మేము ఇప్పుడు కొట్టడానికి కష్టమవుతుంది అని టెక్నాలజీని కూడా వాడుకుంటున్నాము. డ్రోన్లో పుల్లటి మజ్జిగ పోసి డైరెక్ట్ సేనుకు అప్లై చేసేస్తాం. ఇంకా పందుల బాధ ఉందండి ఎవరికైనా ఇక్కడ? మీ పందుల బాధ పోనీకి ఒకటే ఒక మార్గం అండి. మీరు రెగ్యులర్గా 10 డేస్కి ఒకసారి జీవామృతం అప్లై చేయండి, పందులు రాకుండా అవుతున్నాయి. ఇది ప్రూవ్డ్ అండి. మీరు జీవామృతం అప్లై చేయండి, రాదు. మేము మా పొలంలో జీవామృతం ఎప్పుడన్నా ఒకసారి 15 దినాలు 20 దినాలు కన్నా కొట్టలేదు అనుకోండి, మా పక్కన గుట్ట ఉంది, పందులు వస్తాయి. మేము అరే జీవామృతం కన్నా కొట్టలేదా ఎట్లా అని మళ్ళీ కొట్టడం మొదలు పెడితే మళ్ళీ బంద్ అవుతున్నాయండి. ఆ స్మెల్కు రావట్లేదు. మీరు రెగ్యులర్గా అప్లై చేయండి ఆ జీవామృతం. మేమైతే అది అనుభవిస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా ఉంది అది. జీవామృతము రెగ్యులర్ ఎర్రలు వస్తున్నాయి, ఎర్రలు దోవడానికి వస్తున్నాయి. మరి జీవామృతం మనం ఓన్లీ ఘన జీవామృతం కాకుండా జీవామృతము, పుల్లటి మజ్జిగ. పుల్లటి మజ్జిగని ఏం చేయాలంటే ఏదో ఆ రోజు పెరుగు తెచ్చి ఆ రోజే చేసి చేయకుండా ఏం చేయాలంటే మనం ఆవు ఉంటే రెగ్యులర్గా చేసే మజ్జిగను మొత్తము రాగిరేకేసి ఓ డ్రమ్ముల రాగిరేకేసి రెగ్యులర్గా దానిలో మజ్జిగ పోసి పెట్టండి. అది మంచిగా పులిసి చాలా ఇది వస్తుంది. అది దానికి కూడా ఏమి రావు. అన్నిటి కొద్ది ముఖ్యమైనది తెలుసా సార్, మీరు ఈ ప్రకృతికి చాలా ఇచ్చాలనుకునే పరిస్థితిలో మీరు వర్క్ చేస్తుంటే నేను గమనించిన ఈ 5-6 సంవత్సరాలలో ఒక రిజల్ట్ ఏంటి అని అంటే, జీవ వైవిధ్యంలో అవన్నీ మనకు హెల్ప్ చేయడం కూడా స్టార్ట్ చేశాయండి. మీరు గమనించండి. అవంతా అరే ఇవన్నీ మన కొరకు మనకందరికి ప్రయత్నం చేస్తున్న కాబట్టి మనం కూడా ఇంత హెల్ప్ చేస్తామని హెల్ప్ చేస్తాయండి. మేము అది అనుభవిస్తున్నాం. లేబర్ దొరికే కాడ నుంచి మొదలు పెట్టుకొని, లేబర్ చాలా కష్టం ఉంటుంది. అన్నిటి కొద్ది వ్యవసాయంలో కష్టమైన పని చాలా మన ప్రాబ్లంలో పెట్టేది ఏంటంటే లేబర్ లేరు. మీరు నిజంగా ఈ వ్యవసాయం చేయడం అనేది మొదలు పెట్టండి. ఒక 2-3 సంవత్సరాలు కష్టపడండి. ఆ కష్టం కూడా ఎట్లుంటుంది అంటే, మీరు కాదు ఏదైనా దీక్ష తీసుకుంటే, అయ్యప్ప దీక్ష తీసుకుంటే ఎంత నిష్ఠతోనే ఉంటారో, ఇదో యజ్ఞంలాగా అనుకొని ఒక నిష్ఠ తీసుకొని చేయడం మొదలు పెట్టండి. ఇంతకుముందు పూర్వము నేను ప్రతి మీటింగ్లో చెప్తుంటే, పూర్వము ఋషులు తపస్సు చేస్తుంటే రంభా ఊర్వశి మేనకలు వచ్చి నాట్యం చేసి నీ తపస్సును భగ్నం చేసేతోళ్ళు. ఇవాళ ఈ తపస్సు చేస్తుంటే ఏది గో ఆధారిత వ్యవసాయం చేస్తుంటే కూడా రంభా ఊర్వశి మేనకులు మన చుట్టూ వచ్చి డాన్స్ చేసి నేను డిస్టర్బ్ చేస్తారు. ఎవరా రంభా ఊర్వశి మేనకులు అంటే భార్య కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లెడు కావచ్చు, దోస్తు కావచ్చు, ఇంగోరు కావచ్చు. ఎందుకు చేస్తావు, లాభం లేదు, అది లేదు, ఇది లేదు. మనం ముందు పోతుంటే గోసివట్టి పీకతోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కేర్ చేయకుండా నువ్వు నిజంగా దీని కొరకే వర్క్ చేయడం అన్న గట్టిగా నిర్ణయించుకొని మొదలు పెడితే మాత్రం ఒక 2-3 తాకళ్ళు తిన్న తర్వాత వీడు ఏం చెప్పినా వినడరానైనా వీడు పిచ్చోడని మనం వదిలేస్తారు ఫస్ట్. ఇందాకన్నా కదా మా బసవరాజు ఒక ఆయన ఉండే మన మహబూబ్నగర్లో, మీకు అందరికీ ఆయన పేరు తెలిసేమో. రోజు ఆయన భార్యను తోలుకొని ఈయన కాదరల్లి మీటింగ్కి పోయినంట. పోయి మాట్లాడుతూ ఆయన చెప్తుంటావు ప్రతి మీటింగ్లో, ఏమైనా వచ్చినావు కదా, చూసినావా, నన్నే పిచ్చోడు అంటే చూడు, వీళ్ళందరూ పిచ్చోళ్ళే చూడు అని అందరిని పిచ్చోళ్ళని చూపించుకొచ్చినాడు. ఇవాళ మనందరం కూడా మనం బయట వాళ్ళు చూస్తే మనం కూడా పిచ్చోళ్ళే అనుకుంటారు. అరే ఈ పిచ్చోళ్ళందరూ టెంట్ వేసుకొని ఉరిమిలో ఇట్లా పిలిచి అందరికీ ఏదో భోజనం పెట్టి పిచ్చి నేర్పిస్తుంది అని అనుకుంటారు. పిచ్చి కాదండి ఇది. మనము రేపు మొదట నడుస్తున్న ఈ ఉద్యమంలో కార్యకర్తలమండి. భూమాతను గొప్పగా తయారు చేసుకుంటున్నాం. దాని ద్వారా గోమాతను రక్షించుకుంటున్నాం. దాని ద్వారా పర్యావరణాన్ని రక్షించుకుంటున్నాం. దాని ద్వారా మన ఆరోగ్యాన్ని రక్షించుకుంటున్నాం. దాని ద్వారా మనం గవర్నమెంట్ డబ్బులు కూడా మిగిలిస్తున్నాం. ఎంత మిగిలిస్తున్నాం తెలుసా అండి? ఈ రైతులు మొత్తము ఒక కారుకు 15,000 రూపాయలు ఒక ఎకరకు మిగిలిస్తున్నది గవర్నమెంట్కు మీరు పైసలు. ఒక యూరియా సంచి డిఏపి దగ్గర 1,200-1,300 రూపాయల సబ్సిడీ మీరు మిగిలిస్తున్నారు. ఒక డిఏపి సంచి దగ్గర 1,800 చిల్లర మిగిలిస్తున్నారు. మీరు అట్లా 3 సంచులు డిఏపి, 3 సంచుల యూరియా విత్తనాలు అన్ని కలిపితే ఒక ఎకరకు 15,000 రూపాయలు గవర్నమెంట్ డబ్బులు మనం మిగిలిస్తున్నాం ఈ వ్యవసాయం చేస్తున్నాం.
పర్యావరణాన్ని కాపాడుతున్నాం, నేలను కాపాడుతున్నాం, గోమాతను కాపాడుకుంటున్నాం, ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం. మన ఆలోచన విధానం మారుతుంది. ఈ భోజనం ఇవాళ మీ అందరికీ నిజంగా ఇదే భోజనము మీరు కెమికల్గానే చేసి బిర్యానో బగారన్నమో తినొచ్చి ఉంటే నాకు ఇవాళ మీరు అందరు ఇప్పటికే కళ్ళు కురుకలు పడుతున్నాయి. మీకు ఎవరికి పడతలేవు. కారణం ఏంటంటే ఆహారం అండి. మీరు బాగా ఆలోచించండి. ఇవాళ వాడిన నూనె ఏదైతుందో మీరు చెయ్యి ఊకెట్లా నీళ్ళలో కడుక్కుంటే మీ చెయ్యి సాఫ్ అయింది. అదే మీరు హోటల్లో బిర్యానీ బగారాన్నం తిన్నాక మీరు ఖచ్చితంగా సోపు వాటర్ వేసుకొని చేయి కడుక్కోవాల్సిందే, లేకపోతే జిడ్డు పోదు. మరి ఇక్కడ జిడ్డు మీకు ఈజీగా పోయింది. ఊరికే ఏం సోంపు వాడాలి ఏం వాడాలి. మేము కెమికల్ వాడక 7-8 సంవత్సరాలు అవుతుందేమో. చేయిని ఊరికి ఇట్లనే కడుక్కుంటాం. మళ్ళీ ఆ కెమికల్ ఎందుకు కూసుకొని మళ్ళీ తినాలనుకుంటాం. అందుకొరకు మనము నేల మా తల్లిని తయారు చేసుకునికే ఫస్ట్ క్రికెట్ ఆడాలంటే క్రికెట్ పిచ్ ఎంత ఇంపార్టెంటో ఇవాళ మనం ఈ వ్యవసాయం చేయాలి అంటే నేలను తయారు చేసుకోవాలి. నేలను తయారు చేసుకునికే మీకు ఇచ్చిన పుస్తకంలో చాలా పద్ధతులు ఉన్నాయి. కంపల్సరీ బహుధాన్యాలు వేసుకొని నేలను సారవంతంగా తయారు చేసుకోవాలి. అది ధర్మం. దానికి ఏమి ఇవ్వకపోతే అది మనకెందుకు ఇస్తుందండి? మనం పొద్దున టిఫిన్ చేయకపోతేనే మధ్యాహ్నంకి అలాడబడతాం. దానికి ఏమి ఇవ్వకపోతే అట్లానే డిఏపీలు యూరియాలు అవి ఇస్తే ఏమైంది? ఇప్పటికే అది నాశనం అయింది. కాబట్టి మేమేం చేస్తాం సార్ అంటే వర్షాకాలము మేము ఈ కలుపుకు భయపడి పంటలు వేయం. ఏం పంటలు వేస్తాము? జీలగర్ర జీలుగ వేసుకుంటాం. అంత 30 రకాల ధాన్యాలు దున్ని నేల దున్ని ధాన్యాలు వేసి వదిలేస్తాం. 45 దినాలు అయినాక మళ్ళీసారి దుందాం, మళ్ళీ వేస్తాం, వదిలేస్తాం. అక్టోబర్ నెలకు మాకు ఫుల్ నేల 2 సార్లు గ్రీన్ మాన్యూర్తో దున్నుకున్నాక ఎండాకాలం పల్లీలు వేసుకుంటాం సూపర్గా. నేల కలుపులకు 7 పైసలు పెడతారు, మనం కలుపుకు పెట్టాం కదా. అంటే ల్యాండ్ బ్యాంక్ ఉన్నోడు అట్లా చేసుకోవచ్చు, చిన్నగా ఉన్నోడు వాళ్ళ భార్యాభర్త ఇద్దరు కలిసి చేసుకోవచ్చు. ఇక ఇట్లా నేల తయారు చేసుకున్న తర్వాత ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటి అంటే మేము సౌభాగ్య అని గురువుగారు పేరు పెట్టి స్టార్ట్ చేసినది ఒక మంచి ఇది ఉంది. దాన్ని 60/60 5 లేయర్ ఫార్మింగ్, 5 అంచెల వ్యవసాయ విధానం. 5 అంచెల వ్యవసాయానికి ఈ విధంగా నేల తయారు చేసుకున్నాక జూన్ నెలలో మీరు అంతవరకు మీరు ప్లాన్ గీసుకొని 5 అంచెలు అంటే మహావృక్షాలు, వృక్షాలు, మామూలు పండ్ల పొలాలు, నేల మీద వండేటివి, నేలలోన వండేటివి. మామిడి తోట పెట్టుకున్నాము, 5 సంవత్సరాల దాకా ఏం పంట రాదు. నిమ్మ తోట పెట్టుకున్నాము, 3-4 సంవత్సరాలు ఏం పంట రాదు. అదే 5 లేయర్ ఫార్మింగ్లో మీరు 5 లేయరింగ్ ఫార్మింగ్ చేసినట్టయితే పెట్టుకున్న 3వ నెల నుంచి ఆదాయం పొందొచ్చండి. ఒక ఉప్పు తప్ప, రాక్ సాల్ట్ ఉప్పు ఇడు ఉన్నారు, ఆ ఉప్పు తప్ప తత్తిమై అన్నీ మనకి ఇంటికి కావాల్సినవి మొత్తం మనం ఈ 5 లేయర్లో పండించుకోవచ్చు అండి. ఒక బాక్స్తోన మీరు 1 ఎకరాకు 10 బాక్సులు పడతాయి. మీరు సొంతంగా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 1 బాక్స్ వేసుకోండి, లేకపోతే 5 బాక్సులు వేసుకోండి. 1 బాక్స్తోన ఈజీగా 10 కుటుంబాలకు కావాల్సిన ఆకుకూరగాయలు అన్నీ వస్తాయండి. 1 బాక్స్ చేసుకుంటే మీరు ఈజీగా ఈ సంవత్సరం చూడండి ఎంత ఫలితం వస్తుందో చూసి నెక్స్ట్ ఇయర్ మీరే ఎక్కువ బాక్సులు వేసుకుంటారు. 1 ఎకరా చేసుకోవాలంటే 10 నుంచి 12 బాక్సులు వస్తాయి. మీకు ఖర్చు ఎంత వస్తుంది అండి అని అంటే 1 లక్ష రూపాయల ఖర్చు వస్తుంది 1 ఎకరా కొరకు. 10 బాక్సులు వస్తాయి. 10 బాక్సులలో ఈజీగా 20 నుంచి 25 ఫ్యామిలీలకు మీరు రెగ్యులర్గా ఆకుకూరలు ఇవ్వచ్చు, పండ్లు ఇవ్వచ్చు. ఇది ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. దానిలో ఒక ఉప్పు తప్ప మీరు దానిలో ఏం వేసుకోవచ్చు? బెడ్ల మీద పల్లీలు వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు, ఉలువలు వేసుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు, పెసర్లు వేసుకోవచ్చు, పెబ్బర్లు వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు, ఎల్లిపాయ వేసుకోవచ్చు. ఏది వేసుకోకూడదో ఆలోచించండి. అన్నీ మీరు కష్టం చేయదలుచుకుంటే అన్నీ వేసుకోవచ్చు ఆ 5 లేయర్ ఫార్మింగ్లో. అందుకొరకు గురువారు దానికి ఏం పేరు పెట్టారంటే సౌభాగ్య అని పేరు పెట్టారు. అట్లా చేసుకోవడానికి కష్టం కూడా ఎక్కువేం కాదు. పొద్దున 2-3 గంటలు, సాయంత్రం 2-3 గంటలు కానీ 1 జంట పనిచేస్తే 1 ఎకరాలో నెలకు మినిమం 50,000 రూపీస్ సంపాదించేంత కెపాసిటీ ఆ సౌభాగ్యం మనకి ఇస్తుంది. మీ తతిమ పొలాలంతా ఏమన్నా చేసుకోండి, అన్నీ మార్చుకొని దానిలో మీరు కందులు వేసుకుంటారా, పెబ్బర్లు వేసుకుంటారా, లేకపోతే ఆమ్దం వేసుకుంటారా, పల్లీలు వేసుకుంటారా, ఓకే బహుధాన్యాలు ఎప్పుడైనా సరే ఒక క్రాప్కు పోవద్దు, దయచేసి మోనోక్రాప్ చేయొద్దు.
అంతర్ పంటలు బ్రహ్మాండంగా పెట్టుకోవాలి. అంతర్ పంటలు పెట్టుకుంటేనే అనుముల్లో పోతే మినుముల్లో, మినుముల్లో పోతే అనుముల్లో. మన పూర్వం పెద్దలు చెప్తున్నారు, దీనిలో నష్టపోతే దానిలో నష్టపోతే దీనిలో. వాతావరణం అనుకూలించక ఏదైనా నష్టపోయినా ఇంకో పంట మనం లేపుతుంది, ఒక పంట నష్టం వస్తుంది. ఓ దానికి మార్కెట్ ఉంటుంది, ఓసారి మార్కెట్. ఈసారి పల్లీలకు చాలా మంచి మార్కెట్ ఉంది, కానీ దురదృష్టం పంట తక్కువ వచ్చింది. మేము పల్లీలు పండిస్తున్నాం మంచిగా. పల్లీలు పండించి మేము ఏం చేస్తున్నాం, ఇందాక పద్మారెడ్డి సార్ అని చెప్పినట్టు ఉప ఉత్పత్తులనే చేస్తున్నాం. నేను ఎప్పుడు ఇంతవరకు పల్లీలు అమ్మలేదండి. ఇందాక డాక్టర్ గారు అన్నట్టు మేము నూనె పట్టించి నూనెనే అమ్ముకుంటామండి. ఈ 5 లేయర్ ఫార్మింగ్లో 20 ఫ్యామిలీలను మీరు ఫస్టే ఇప్పటి నుంచే నేను ఈ 5 లేయర్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నా, 1 ఎకరా చేయాలనుకుంటున్నా, 1 ఎకరకు 20 ఫ్యామిలీలకు నేను మొత్తం కూరగాయలు అన్నీ ఇచ్చగలుగుతా అని చెప్పి మీరు ప్లాన్ చేసుకొని ఆ 20 ఫ్యామిలీలను మీరు టార్గెట్ చేసుకుని ఆ 20 ఫ్యామిలీలకు మీ కూరగాయలు మీరు మంచిగా ప్యాక్ చేసి వాళ్ళ ఇంటికి పంపించేటట్టు ప్లాన్ చేసుకుంటే జూలై ఆగస్టు నుంచి మీరు రెగ్యులర్గా వాళ్ళకు కూరగాయలు ఇచ్చడం మొదలు పెడతారు. ఎప్పుడైతే 20 ఫ్యామిలీలకు మీరు కూరగాయలు మీరు ఇస్తున్నారో ఆ 20 ఫ్యామిలీలకు మీరు ఏమవుతారు, డాక్టర్ అవుతారు. ఎట్లయితే మనం ఇప్పుడు ఒక ఫ్యామిలీ డాక్టర్ని అపాయింట్ చేసుకుంటున్నాం, మా ఫ్యామిలీ డాక్టర్ బాయ్ అంటాం, మా ఫ్యామిలీ అడ్వకేట్ అంటాం, మా ఫ్యామిలీ చీఫ్ అడ్వైజర్ అంటాం, లేదా మా ఫ్యామిలీ చార్టర్డ్ అకౌంట్ అంటాం. మీరెందుకు ఒక ఫ్యామిలీకి ఫార్మర్ కావద్దు? యు బికమ్ ఏ ఫార్మర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. మీ ఫ్రెండ్స్కి అందరికీ ఒకటి అలవాటు నేర్పండి. అరే బాబు నేను మీ ఫ్యామిలీకి ఫార్మర్ అవుతా అని చెప్పి మీరు చెప్పండి. రైతు అయితే మీరు ఒకవేళ రైతుతనం మీరు చేయకపోతే మీరు ఒక ఫ్యామిలీ ఫార్మర్గా మీరు అపాయింట్ చేసుకోండి. వై డోంట్ యూ క్రియేట్ ఏ డిమాండ్ ఇన్ ద ఫార్మర్స్? మీ ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాద్లో 10 మందిని, వీళ్ళందరినీ వాకింగ్ పోయినప్పుడు ఎన్నో కూర్చున్నప్పుడు అపార్ట్మెంట్లో కూర్చున్నప్పుడు మన అందరం కలిసి ఒక రైతును మనము ఫ్యామిలీ ఫార్మర్గా అపాయింట్ చేసుకుందాం, వాడిని ఏమైనా అడుగుదామని. యూ డిమాండ్ దట్ ఫార్మర్ అండ్ యూ అడ్వైజ్ దట్ ఫార్మర్ టు డూ దిస్ వన్. వీఆర్ హియర్ టు పర్చేజ్ అని చెప్పండి. మీరు రైతుకు ఏదో మైకులు పట్టుకొని మైకుల ముందర చెప్పి మేము రైతులకు అది చేస్తాం ఇది చేస్తాం, జై జవాన్ జై కిసాన్, కిసాన్ అంటే మాకు అది ఇది గప్పాలు కొట్టేది కాదండి. మీరు అపాయింట్ చేయండి, మీరు ఒక ఫార్మర్ను మీ కొరకు ఒక ఫార్మర్ని అపాయింట్ చేసుకోండి. మీ కమ్యూనిటీలో 20 మంది కలిసి ఒక ఫార్మర్ను నా అచ్చంపేటలో ఒకరిని చేయండి. వారానికి ఒకసారి చిన్న ఆటో తీసుకొని వచ్చి మీ కూరగాయలు ఇచ్చిపోతాడు ఆయన. అట్లా మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తున్నామో ఫార్మర్ కూడా ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారండి. రైతు ఇందాక మన సారు మిరపకాయలు పండిస్తాను కదా, మేము కెమికల్ పండించే మిరపకాయ రైతులను కూడా చూస్తున్నాం. 30-35 సార్లు మందు కొడితే కానీ మిరపకాయ వస్తలేదండి. పోనీ 30 సార్లు మందు కొట్టి వాడికైనా డబ్బులు మిగులుతున్నాయంటే లేదండి, డబ్బులు మిగిలట్లే, నాకు అప్పులు మిగులుతున్నాయి. అందుకొరకు ఏం చేస్తున్నారు, మొన్న నా కరీంనగర్ నుంచి 13 మంది రైతులు ఒకటే గుంపలాకొచ్చి ఏం చేయాలన్నా మాకు అర్థమైతలేదు, మేము చాలా కష్టపడి కూరగాయలు పండిస్తున్నాము, చాలా ఇది చేస్తున్నాము, మేము ఏం చేయాలి ఎట్లా చేయాలి. 1 డే క్లాస్ వాళ్ళంతా కూర్చొని నోట్స్ రాసుకొని ఇట్లా చేయండి తమ్మి, ఇట్లా చేయండి తమ్మి, ఇట్లా చేయండి తమ్మి. అట్లా చేస్తున్నారు. ఇప్పుడు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇక అందరికీ అవేర్నెస్ కూడా వచ్చింది, మంచి ఆహారం తినాలని. మంచి ఆహారం పండించే రైతులను ఈ విధమైనటువంటి మీటింగ్లు పెట్టి ఉర్మిళ గారు ఇక్కడ ఆమె ఒక్కతే కాకుండా మేము 6 ఉన్నాం కాకుండా ఈ 60 మంది ఎందుకు కాకూడదు అనేది ఆలోచించేందుకే వీళ్ళందరూ గత 8 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ అప్పుడు ఇంతమంది రానికే చాలా కష్టమవుతుండే కదండి ఈ మీటింగ్లకు. ఇవాళ ఇంతమంది వచ్చిర్రు అంటే అర్థమైందండి మీ ప్రయత్నమే కదా. అందుకొరకు వాళ్ళందరికీ ఒక్కసారి మనం గట్టిగా చప్పట్లు కొడదామండి. మరి వాళ్ళ ఈ 6 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి ప్రయత్నం చేయకపోతే మీరందరూ ఇక్కడ జమ అయ్యేవారు కారా సార్? అంటే మీకు కూడా ఏమొచ్చింది, ఒక అవేర్నెస్ వచ్చింది. పాలేకర్ గారు గత 40 సంవత్సరాల నుంచి దీని కొరకు కష్టపడుతున్నారు, ఇష్టంతో కష్టం చేస్తున్నారు. విజయరామ్ గారు 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. మరి ఇవాళ వీళ్ళందరూ 7-8 సంవత్సరాల నుంచి పనిచేస్తారు. ఇవాళ ఇంతమంది వచ్చినాం, ఇంత మంచి ఆహారం తిన్నాం. మీరందరూ రేపు పోయి మీ ఇళ్ళలో చర్చ పెట్టుకుంటారు. కృషి సఖీలు ఉన్నారు, వీళ్ళని గవర్నమెంట్ ఇవాళ ఇంతకుముందు మన దగ్గర ఈ ఏర్పాటు లేకుండే, ఆంధ్రాలో ఎప్పుడో స్టార్ట్ అయింది. అక్కడ చాలా బలమైన కృషి సఖీలు వర్క్ నడుస్తుంది. ఇంకా మన తెలంగాణలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏదో తుమ్మేసినాం ముక్కేసినాం అని స్టార్ట్ అయింది. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చిండ్రు, మీరు చెయ్యండి.
మీకు గవర్నమెంటు 4,000 రూపాయలు నెలకు ఏమంటారు గౌరవ వేతనం ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టింది. ఇవాళ ఈ రైతులు ఒక మండలంలో 125 మంది రైతులను సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా కారుకు 2,000 రూపాయలు ఇచ్చి ఈ వ్యవసాయం చేయమని తయారు చేస్తుంది. దీన్ని వాడుకుందాం మనం. మీరు మీ ఆఫీసర్స్ ఎవరైనా వెనక్కి పోతుంటే సార్ ఏమైంది సార్, ఇదెందుకు చేస్తలేము అదెందుకు చేస్తలేము అని అడగండి. నేను కూడా మన మహబూబ్నగర్ జిల్లా నుంచి మాస్టర్ ట్రైనీ చేసి వచ్చిన అన్నట్లు దీని కొరకు నేను కృషి సఖీలకంతా ట్రైనింగ్ ఇస్తుంటా. మళ్ళీ ఇవాళ ఈ నడక స్టార్ట్ అయింది. ఏదైనా సరే ఒక అడుగుతోనే మొదలవుతుంది. 40 ఏళ్ల కింద పాలేకర్ గారు మొదలుపెట్టిన అడుగు, 25 ఏళ్ల కింద విజయరామ్ గారు పెట్టిన అడుగు, ఇవాళ మనందరం ఇక్కడ మమేకమైనాం. ప్రతి ఊర్లో 6 మంది 7 మంది తయారవుతున్నాం. ఇవాళ 6 మంది పోయి 60 మంది కావాలా. 60 మంది కావాలి అంటే ఒక స్టేజ్ వచ్చినాక ఇవాళ మీడియా ప్రభావం అనుకోండి, వాట్సాప్ ప్రభావం అనుకోండి, లేకపోతే యూట్యూబ్ ప్రభావం అనుకోండి, చాలా స్పీడ్గా పోతుంది. కాబట్టి మనం కూడా అంత స్పీడ్గా అడుగులేద్దాం. ఇందాక అందుకొరకు మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నానంటే మీ ఆదివారాన్ని దీని కొరకు హెచ్చించినందుకు. ఆదివారం అంటే హ్యాపీగా ఇంట్లో కూర్చుందాం ఏదో వేసుకుని కాదు. మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరు కూడా మా అడుగులో అడుగై నడవాలనుకుంటుర్రు. ఆ మాత ప్రకృతి మాత మిమ్మల్ని అందరినీ ఇక్కడ జమ చేస్తుంది. ఇందాకన్నారు నేను ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చినా, నా ఖర్చు పెట్టుకుని వచ్చినా మీరే ఇంటలేరు సార్. ఇది ఎవరు ఇంటారో వాళ్ళే ఉంటారు సార్. యు అండర్స్టాండ్ దిస్ వన్. అందరు కూడా రాదు సార్. ఇది వస్తుంది. వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అంటే ఇంకా ఇందాక ఒక అమ్మ అంటుంది, మా అమ్మ ఒప్పుకోవట్లేదు సార్ ఇంకా అంటే, ఇంకా నీకు ప్రకృతి మాత ఇంకా ఫుల్ కోరిక ఇయ్యలేమ్మా అని చెప్తున్నా. ఆమెకు భంగపడొద్దు వస్తుంది. మన టర్న్ కూడా వస్తుంది. సో మనమందరం కూడా ఈ 5 లేయర్ ఫార్మింగ్ గురించి మీకు ఇంకా ఇక్కడ మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము. దీని గురించి మీకు ఏం వివరాలు కావాలన్నా ఏం కావాలన్నా పంట ఎట్లా తీసుకున్నాం, ఒక ఉప్పు తప్ప అన్నీ పండించుకోవచ్చు అండి. దీనిలో 1 ఎకరా 1 లక్ష పెట్టుబడి, 1 జంట పనిచేస్తే 20 ఫ్యామిలీలకు కావాల్సినవి మొత్తం మనం ఇవ్వచ్చండి. నెలకు మినిమం 50,000, మ్యాక్సిమం 60-70,000, లక్ష కూడా తీయొచ్చండి. మీరు ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే లేకపోతే ఇంకో ఉద్యోగం చేసి ఇంత కొద్ది ఏమి ఎక్కువ సంపాదిస్తారు చెప్పండి. మీ పల్లెటూర్లలో మా అందరం మేము అనేది ఏంటంటే ఈడ ఊర్లో ఉన్న 1-2 ఎకరాలను పక్కకు పెట్టేసి ఏం పండుతలేదు అని చెప్పిపోయి మన వాళ్ళందరూ వాచ్మెన్లలాగా, గుర్కాలలాగా, మెకానిక్లలాగా, ఆటో డ్రైవర్లలాగా పోయి పట్నంలో పనికి మాలిన గలీజు వాసన విలుచుకుంటా చిన్న చిన్న రూమ్లలో బతుకుతూ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ మంచిగా లేక, వాతావరణం మంచిగా లేక కుంగి కృషించి వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకునే తోళ్ళను మీరందరూ మేల్కొల్పాలి అని చెప్పి ఈ ఉద్యమం స్టార్ట్ చేస్తున్నామండి. మీరందరూ కూడా ప్రతినిధులై అట్లా ఎవరైనా పోయి బతుకుతుర్ర రారా నాయన, మీరు 1 ఎకరాలో 50,000 సంపాదించుకోవచ్చు. ఆడ 1 లక్ష సంపాదించుకున్న ఒకటే ఈడ 50,000 సంపాదించినట్టు మనం మంచి వాతావరణంలో ఉంటాం. పట్టణంలో 50,000 1 లక్ష సంపాదించిన ఒకటే ఈడ ఊర్లో ఉండి 50,000 సంపాదించినట్టు మన ఇంట్లో మనం ఉంటాం. మామిడాకు కావాలన్నా నువ్వు ఆడ కొనుక్కోవాలి. ఈడ మన ఇంటి ముందరనే ఉంటుంది మామిడాకు. ఓ సినిమా చూడాలంటే ఆడ 500 కావాలి, ఈడ 50 రూపాయలలో చూస్తాం. స్కూళ్ళు పిల్లల చదువులు అంటున్నారు ఈ నడమ. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మంచి మంచి స్కూల్స్ వచ్చినాయి. వాళ్ళ స్కూళ్ళు నడవడానికి వాళ్ళు ప్రతి పల్లెకు బస్సులు పంపిస్తున్నారు. ఆ బస్సులలో మన పిల్లల్ని పంపిస్తే హ్యాపీగా చదువుకొని వస్తారు. చదువు కొరకే పట్టణంలో ఉన్నాం అనే సాక్ ఏదైతుందో అది సాకే. చదువు కూడా మీకు మంచిగా దొరుకుతుంది ఇప్పుడు ఇక్కడ పల్లెలల్లో. జస్ట్ 5-10 కిలోమీటర్స్. ఏ మండల హెడ్ క్వార్టర్లో కూడా 10 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయినాయి. వాడు కూడా జీవనోపాధి కొరకు స్కూల్స్ పెట్టుకుంటుండు. వాడు కూడా మంచి చదువు చెప్పాలనుకుంటుండు. మీ పిల్లల్ని అక్కడ పంపించండి. మంచి వాతావరణంలో జరుగుతారు. కష్టం ఖాయం వాతావరణం, వాడికి మంచి శ్రమ శక్తి విలువలు క్రోడీకరించే విజ్ఞానాన్ని మీ పిల్లలకి ఇస్తున్నారు. వాళ్ళు అది మర్చిపోయారు చాలామంది. శ్రమశక్తి విలువలు ఎవరికి తెలుస్తలేవు. అవన్నీ మనం నేర్పించిన వాళ్ళు అవుతాం. ఇవన్నీ ఈ దానిలో బహత్తరమైన సౌభాగ్యం ఉంది కాబట్టి దీనికి సౌభాగ్యమైన పేరు పెట్టారు గురువు గారు. మనం ఇవన్నీ సాధిద్దామా వద్దా ఆలోచించండి. మీ వంతుగా మీరు ఇందాక మనం అమ్మ ప్రతిజ్ఞ చేపించింది మనతోన.
ఎవరి వాళ్ళు ఇవాళ సాయంత్రం పండుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, నిజంగా ఇవాళ మనం పోయిన దినం ఎటువంటిది, ఎట్లడిది, ఏం చేయబోతున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, ఎంత మనసావాంఛ కర్మణ చేయాలని మీరు డిసైడ్ చేసుకోండి. ఎవరు చేయరండి, మీరు డిసైడ్ కావాల్సిందే. చాలా బహత్తరమైన విషయం ఏంటంటే అమ్మలు వచ్చారు ఇక్కడ, చాలామంది అమ్మలు ఉన్నారు. ఏ ఇల్లు అయినా సరే ఫస్ట్ మారాలి అని అంటే తల్లి మారాలి సార్, అమ్మ మారాలి. వంటింట్లో ఫస్ట్ మనకు వండి పెట్టేది ఏది చేసినా సరే అమ్మనేనండి. ఇవాళ 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో కరోనా ఎఫెక్ట్ ఓన్లీ 10 to 20% వచ్చింది, కానీ అవతల దేశాల్లో 50 to 80% వచ్చింది. నాశనమైన దేశాలను పోల్చుకుంటే మన దేశంలో అంత తక్కువ ఎందుకు వచ్చింది అని అంటే మన వంటిల్లే ఒక వైద్యశాల, ఔషధశాల. ఇవన్నీ ఉపయోగించే అమ్మ ఎవరైతున్నారో ప్రేమతో వంట చేసి పెడుతుంది. నిన్న నేను ఒక మీటింగ్లో చెప్పా, మీరందరూ ఒకసారి గమనించండి సార్. మీరు ఇంతమందిలో రోజు అన్నం తినేటప్పుడు టీవీ చూసేతోళ్ళు ఎంతమంది సార్? టీవీ చూసుకుంటూ అన్నం తినేతోళ్ళు చేయలేపండి సార్, సిగ్గుపడుతుర్రు. ఇదేదో తప్పు. చూస్తారు, అందరూ చూస్తారు. అమ్మ చూడకుండానే ఆశ్చర్యం. ఓకే, నైస్. ఎందుకొరకు ఈ మాట అంటున్నానంటే అమ్మ చాలా కష్టపడి వంటింటి కాడ నిలబడి పెద్ద కొడుకుకు ఉప్పేస్తే ఎక్కువ, చిన్న కొడుకు తక్కువ వేస్తే ఎక్కువ, మా ఆయనకు మసాలా వేస్తే ఎక్కువ అని ఆమె 4 రకాలుగా ఆలోచించి అందరికి సరిపోయే రకంగా ఆ ఉప్పు, కారము, మిరప్పొడి, మసాలాలు, ఆమె ఒక సైంటిస్ట్ అన్నట్టు అందరికి సరిపోయే రుచిని తయారు చేస్తుంది. మీరు ఎంతమంది టీవీ చూసుకుంటా ఆమె చేసిన రుచిని ఆస్వాదించకుండా అని తిని నవలి పిల్లలు మీరంతా నోరు తెసుకొని టీవీ చూస్తున్నారు. ఆ రుచి తెలుస్తలేదు మీకు, ఆమె ఎంత కష్టపడదో తెలుస్తలేదు. ఆమెను మెచ్చుకోకపోతే ఆమె కూడా ఆర్టిఫిషియల్గా మళ్ళీ రోజు వంట చేస్తుంది. అప్పుడు కూడా ఆమె కూడా ఏం చేస్తుంది, మెల్లగా అట్లా ఒకటి వాట్సాప్ ఆడ ఓపెన్ చేసి పెడుతుంది, యూట్యూబ్, ఈడ వంట చేస్తుంటుంది. దానిలో రుచి వస్తుందా, పచ్చి వస్తుందా? రాదు. ఇవాళ మీరు బాగా గమనించండి, మగవాళ్ళందరికీ అనుభవం ఉంటుంది. అది మీ భార్య గాన మీ తల్లి గాన ఊరికి పోయి వారం దినాలు కానీ మీరు హోటల్లో తింటే వారం ఒక్కరోజు చీచిచ్చి గడ్డి తింటున్నాం రా అన్నట్టు. గడ్డిని తింటున్నాను, ఆడ వేసిండు వాడు, మంచి బట్టలు వేసుకొని వచ్చి వంగి 13 రకాల కూరగాయలతో వంట చేసి వడ్డించి పెడతాడు. భార్యనైనా కసురుకుంటుంది, పిసురుకుంటుంది, పెడతాడు. కానీ వాడు మంచిగా వడ్డించినా కూడా నీకు వారం దినాలకి ఎందుకు మోటు కొడుతుంది? అది బికాస్ ఆఫ్ ఆ వంటోడు ప్రేమతోనే చేస్తలేడు, భార్య ప్రేమతో చేస్తుంది కాబట్టి అది రుచి పెరుగుతుంది. ఇది మీరు మిస్ అవుతారు. అనుకొరకు మీ పిల్లలకు నేర్పాల్సింది ఏంటి అని అంటే, మేము మా పేరెంట్స్కి అందరికి చెప్తాం, ఫస్ట్ మీరు టీవీ చూడకుండా అన్నం తినండి. మంచిగా ఇంటికాడ 4 ఉంటే సక్కముక్కలు వేసుకొని కూర్చుంటారా, డైనింగ్ టేబుల్ ముందర కూర్చుంటారా, అందరు కలిసి వడ్డించుకొని తినండి. మీకు నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీరు వడ్డించిన తర్వాత అందరు అన్నం కలుపుకున్నాక మీరు 4 కంచాలు మీ ఇంట్లో ఉంటే నలుగురు 4 ఒక్కొక్క ముద్ద తినండి, ఒక్కొక్క కంచంలోకి వెళ్ళి, తండ్రి కానీ తల్లి కానీ. అది 4 రకాల టేస్ట్ ఉంటుందండి. తల్లి కలుపుకున్నది ఒక టేస్ట్ వస్తుంది, తండ్రి కలుపుకున్నది ఒక టేస్ట్ వస్తుంది, పిల్లలు కలుపుకున్నది ఒక టేస్ట్ వస్తుంది, అమ్మాయి కలుపుకున్నది ఒక టేస్ట్ వస్తుంది. మరి వండినా ఒక్క ఆమెనే కదా, వంట ఒకటే కదా, మరి ఎందుకు కంచాలలో రుచి మారింది? నీ లాలాజలము, నీ కాన్షియస్ ఏం అడుగుతుందో దాని ప్రకారము నీ ఏళ్ళు ఎంత కలపాలనో, ఎంత క్వాంటిటీ దానికి యాడ్ చేయాలనో, దానికి చట్నీ యాడ్ చేస్తావా, నెయ్యి యాడ్ చేస్తావా, లేకపోతే పప్పు యాడ్ చేస్తావా, అది కలుపుతుంది. నీ జీవచాపల్యం ఇది అని ఊరుతుంది చూడండి, అది నిన్ను ఆ టేస్ట్ చెప్పిస్తుంది. ఇవాళ రేపు తల్లులు మా 10వ తరగతి పిల్లలు కూడా తినిపిస్తుంటారు, అదో ప్యాషన్ అయిపోయింది. అరే మీ రుచి ఏమండి, మీ పిల్లకి ఎట్లా మళ్ళీ మీదంగా మొట్టుతుంటారా, ఏమో తింటలేవే, అది తింటలేవు, నా కొడుకు తినే తినడు, నా బిడ్డ తినే తినదు, తినిపియనికి నాకు గంట పడుతుంది. అరే మీరు కలిపిన అన్నము ఆ రుచి వాళ్ళు ఎట్లా తింటారండి? అసలు ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారు? వాళ్ళు కలుపుకొని తింటే అది రుచి మారుతుంది. వాళ్ళని కలుపుకొనియండి. ఎప్పటిదాకా మీరు కలిపి పెట్టాలి? నర్సరీ ఎల్కేజీ అంటే 3 ఏళ్ళు 2 ఏళ్ళు వాళ్ళ ఏళ్ళు కల్పనికి రాదు కాబట్టి అప్పటిదాకా తినిపించారు, ఓకే. ఆ తర్వాత కూడా మీరే కలిపి తినిపిస్తేట. అరే జడలు కూడా మీరే వేస్తారు, 10వ తరగతికి నెత్తి దూవుతారు, స్నానాలు చేపిస్తారు. ఇక్కడంతా తప్పు జరుగుతుందండి. దయచేసి ఇది మన టాపిక్ కాదు, కానీ అందరు తల్లులు ఉన్నందుకు నాకు మేము రోజు ఫేస్ అవుతున్న ప్రాబ్లం కాబట్టి
మా స్కూల్లో తెలుసా అండి, మేము గత 3 సంవత్సరాల కింద ఏం పని చేసినాం తెలుసా? తల్లులు ఎవరు వచ్చి పిల్లలకు అన్నం తినిపియొద్దు ఆ స్కూల్లో అని చెప్పి ఒక బోర్డు పెట్టినాం. గేట్లు తాళం వేసేస్తాం, నువ్వు క్యారియర్ చేస్తే తెచ్చిచ్చిపో, మా అటెండర్తో కరెక్ట్ ఆ క్లాస్లో ఆ పిల్ల పేరు ఏడ ఉంటుందో ఆడ బ్యాగ్ పెట్టిస్తాం, ఆ పాప వస్తుంది అది తీసుకుపోయి వాళ్ళే కలుపుకొని తినాలి. ప్రతి క్లాస్ టీచర్ కూడా క్యారియర్ తెచ్చుకోవాలి, క్లాసులోనే కూర్చొని తినాలి. మాకు ఇట్లా చేసినందుకు 10 అడ్మిషన్లు పోయినాయి. పోతే పోకోకు కానీ మేము అలవాటు చేయాలనుకుంటుంటే పిల్లల ఆహారం వాళ్ళే కలుపుకొని తినాలి అని చెప్పి. దయచేసి ఇవాళ మీ కోడళ్ళు కానీ మీ అత్తలు కానీ మీ ఎవరన్నా ఉంటే ఈ వర్డ్ చెప్పండి, ఎవరిది వాళ్ళు కలుపుకునే ప్రయత్నం చేయండి. దయచేసి ఎవరు టీవీలో కూర్చొని అన్నం తినకండి. ఇంత మంచి ఆహారాన్ని ఇవాళ మనం ఇక్కడ ఏం చేసినాం, చాలామంది నిలబడి అట్లా ఉంది కాబట్టి అట్లా తినేసినాం. కానీ మంచిగా చక్కముక్కలు వేసుకొని కూర్చొని గురువుగారు కూర్చున్నట్టు కింద కూర్చొని మంచిగా తింటే దాని యొక్క ఆస్వాదన వేరే ఉంటుంది. సో మనమందరం నేలపాల తల్లిని బాగు చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా గ్రీన్ మాన్యూర్ వేసుకోవాలి. 30 రకాల ధాన్యాలు బహుధాన్యాలతోన పొలాన్ని రిచ్గా తయారు చేసుకోవాలి. ఆ లోపల ఒక ప్లాన్ చేసుకోవాలి. 5 లేయర్ ఫార్మింగ్లో చాలా బ్రహ్మాండంగా పంటను చేసుకోవచ్చు. మీరు నష్టం అనేదే లేదండి. ఎవరైనా ఉంటే ఇది నష్టమైంది, ఇది ఇట్లా అయింది అట్లా అయింది అని ఎవరైనా అంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్టు లెక్క అండి. నేనైతే ఎవరైనా ఇట్లా తెలిసి తెలియక మాట్లాడుతుంటే నేను నవ్వుకుంటుంటే, ఏం సార్ మేము ఇది అంటుంటే నవ్వుతున్నావు నువ్వు అంటే, మరి ఏం చేయాలా, నవ్వాలా ఏడవాలా మీ అజ్ఞానానికి అనుకుంటా. నేను అనుకుంటా కదా, అంటున్నా కూడా డైరెక్ట్. అందుకొరకు దయచేసి ఈ ఉద్యమంలో మీరందరూ బ్రహ్మాండంగా పాల్గొని ఇవాళ ఉరిమిలక్కతో పాటు ఈ ఊర్లో 6 మంది ఉంటే త్వరలో 60 మందిని చేసి, ప్రతి ఊర్లో ఇట్లా 60 మంది మనం చేసుకున్నట్టుంటే ఈ నేలమా తల్లిని కాపాడుకొని మనం ఒక రోజులో ఇదంతా రాదు. మీకు ఆ పుస్తకంలో అన్నీ ఉన్నాయి, అన్ని యూట్యూబ్లలో వస్తున్నాయి. కానీ యూట్యూబ్లో ఉన్నాయి కూడా అన్ని నిజం అనుకోమాకండి దయచేసి. మళ్ళీ అది కూడా ఆ రేటింగ్ కొరకు, ఇందాక పద్మారెడ్డి అన్న మేము అనుకుంటున్నాం రేటింగ్ కొరకు, వాడి కొరకు వాడు వేరే ఏమేమో మాట్లాడతాడు, పెడతాడు. మీరు 2 లక్షలు సంపాదించుకోవాలనుకున్నారా ఇది చేయండి అని పెడతాడు. అట్ట కాదు, మనం కష్టం చేయాలనుకున్నారా అని నేను చెప్తాను. ఎందుకొరకు అనంటే కష్టం చేయండి ఏది రాదండి. అది మనస్ఫూర్తిగా కష్టం చేయాలి. మనం కష్టపడేందుకే ఉన్నాం, ఆ కష్టమే మనం నమ్ముకున్నాం, ఆ కష్టమే మన పెట్టుబడి. ఇంకొక వర్డ్ కూడా మనం బయటికి తీసేయాలనుకుంటున్నాం. అదేంటి అంటే ఇది డబ్బులున్నోళ్ళు చేసే వ్యవసాయం కాదు. నేను ఇవాళ తీగ జాతి బీరకాయ కానీ కాకరకాయ కానీ వేస్తామండి. సూపర్ నేపియర్ పెంచింటాం కదా, దానిలతోనే పందిరేసుకొని దానికి కాకరకాయ వారించుకుంటాం. దీనికి ఏం ఖర్చు అవుతుందండి? నీకు కష్టమే కదా. సూపర్ నేపియర్ కాడ పోయి 10 కట్టెలు కొట్టుకొచ్చి పందిరేసుకును, ఆ పందిరికి 6 నెలలు అయినాక అది పంట అయిపోయింది, సూపర్ నేపియర్ కూడా కోసేసుకున్నాం. దానికి ఏం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి సమగ్ర సుస్థిర వ్యవసాయం చేయాలి. పూర్వం మన తాతలు ముత్తాతలు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏముంటుండే అండి, ఇంటి ముందర 50 కోళ్ళు ఉంటుండే, 20 కోళ్ళు ఉంటుండే, 4 మేకలు ఉంటుండే, 4 గొర్రె పిల్లలు ఉంటుండే, 4 ఆవులు ఉంటుండే. ఇలా వ్యవస్థనే లేదు. గుడ్లు బయట నుంచే కొనుక్కొచ్చుకుంటూ ఇందాక అన్న అంటుండే పట్నం పైసలన్నీ పల్లెకి రావాల్సింది పోయి పల్లె పైసలన్నీ పట్టణానికి పోతుంది. సుభాష్ బాలేకర్ గారు చెప్తుంటారు ఒక విషయం ఏంటి అంటే, 2000 ఎకరాల శివారున్న ఒక గ్రామంలో ఉన్నట 4.5 కోట్ల రూపాయలు ఒక కారుకు బయటకు పోతాయి, అంటే 6 నెలలకు బయటకు పోతున్నాయి. ఈ ఇమాజినేషనే ఒక రైతు 1 ఎకరాకి ఎన్ని పంపిస్తుండే బయటికి? విత్తనాలు కొనడానికి బయటకు పోతుర్రా సార్? ఆ విత్తనాలు ఎక్కడ వండినేటివి? ఎక్కడో ప్రయోగశాలలో మహారాష్ట్రలో లేకపోతే ఎవడో రైతు వండించి 6 నెలల వండినేటివి ఆ విత్తనాలు తీసుకొచ్చి మనం ఇక్కడ కొనుక్కొచ్చుకుంటున్నాం. దానికి మళ్ళీ కెమికల్ కలిపి బూజు పట్టకుండా, ఎరువు పట్టకుండా, ముక్కు పట్టకుండా అంతా కలిపి 25 కిలోల ప్యాకెట్ మనకి ఎంతకు ఇస్తుండు? 1200కో 600కో 400కో ఎంతకో ఇస్తుండు. ఇందాక మా అమ్మ జొన్న కంకులు ఇట్లా ఏరుకొచ్చుకుంటుండే. మన పూర్వం మన వ్యవసాయం వరి వ్యవసాయం చేస్తున్నా సరే ఏదైనా ఒక మడిలగాన ఎక్స్ట్రా విత్తనాలు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అంతా ఏరేసి మంచిగా కోసుకొని అది విత్తనం కట్టుకుంటుంటే మనం. అని ఆ వాతావరణం ఎందుకు మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేయొద్దు? విత్తనాలకు డబ్బులు ఖర్చు పెడుతుంది, అడుగు పిండిలకు డబ్బులు ఖర్చు పెడుతుంది, పై పిండికి డబ్బులు ఖర్చు పెడుతుంది, మళ్ళా తెగులు రాకుండా స్పేర్లకు మందులు ఖర్చు పెడుతుంది, గుళికలకు మందులు ఖర్చు పెడుతుంది. ఆఖరికి మనకు రోగాలు వస్తే హాస్పిటల్కి కూడా పైసలు ఏడిస్తుంది. పట్టణంలోనే ఇస్తున్నాం. అన్ని రకాలుగా మన పైసలన్నీ బయటికి వస్తున్నాయి.
అసలు బయటి పైసలు మన దగ్గర రావాలి, మన దగ్గర ఆహారం కొనుక్కోపోతాడు, మనకు పైసలు ఇచ్చే ఆహారం కొనుక్కోపోవాలి. కానీ మనం బయట ఇస్తున్నాం, మనకు వచ్చే పైసలు ఎంత వస్తున్నాయి ఒక్కసారి లెక్క చెప్తా చూడండి. మీరు చేసే వరి పొలాలలో 1 ఎకరా మీరు పండియడానికి 30,000, 25,000 నుంచి 30,000 ఖర్చు పెడుతురు సార్. ఆన్ అండ్ యావరేజ్ అంత ఖర్చు అవుతుందండి. ప్రతి ఒక్కరికి 1 ఎకరా చేయనికే 25,000 నుంచి 30,000 ఖర్చు పెడుతున్నారు. మీరు అమ్ముతే ఎంతకు అమ్ముతున్నారు? 50,000 నుంచి 60,000 అమ్ముతున్నారు 1 ఎకరా. అది గవర్నమెంట్ కొంటున్నందుకు. ఏదన్నా గవర్నమెంట్కి గాన ఇష్టం లేకనో కష్టమయ్యో గాన గవర్నమెంట్ ఒడ్లు కొనడం బంద్ చేస్తే మీ పరిస్థితి ఏందో ఆలోచించండి. 60,000 వచ్చినాయి, 60,000లో 30,000 పెట్టుబడి తీసేస్తే మీకు ఎంత మిగిలిందండి? 30,000 మిగిలింది. 30,000 డివైడెడ్ బై 6 నెలలు తుకం పోసిన కాడ నుంచి సేను కోసే వరకు 6 నెలలు లెక్కేసుకోండి. ఎంత వచ్చినట్టండి మీకు 1 ఎకరకు? 5,000 వచ్చింది. మేము మా వ్యవసాయం చేయమంటున్నాం, 5 అంచెల వ్యవసాయం చేయమంటున్నాం. 1 ఎకరకు నెలకు 50,000 ఇస్తాము అని అంటున్నాం. మీకేం కష్టమైంది? మీరు ఎందుకు ఆ కష్టం చేయొద్దు అంటున్నా. అరే ఇదేంది సార్, నిన్న ఎవరో నేను ఒక పల్లెటూరుకు పోయినా, సార్ మా ఊర్లో నేను వాకింగ్ ట్రాక్ కట్టియాలనుకుంటున్నా, డొనేషన్ అరే రైతులకు నువ్వు వాకింగ్ ట్రాక్ ఎందుకు కట్టియాలి భయ్? నాకు అర్థమవుతలేదు. రైతులు కూడా వాకింగ్ పోవాల్సిన పరిస్థితి వస్తుందంటే మీరు ఆలోచించండి ఎంత అగమ్య గోచరంగా ఉన్నాం మనం. రైతులు కూడా వాకింగ్, అర్థమవుతుందా సార్ మీకు అందరికీ? రైతులకు కూడా వాకింగ్ ట్రాక్లు కావాలంటే ఎట్లనండి? ఆడ ఏమో కుకట్పల్లిలో ఉన్నోనికి వాకింగ్ ట్రాక్ కావాలి, వాడు పొద్దున్న లేచి నడవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి. కానీ ఊర్లలో కూడా వాకింగ్ ట్రాక్ కట్టాలంటే ఎట్టా? సో మీరు ఇవన్నీ మానాలి అంటే ఖచ్చితంగా మనం ఈ వ్యవసాయం చేయాలండి. అందుకొరకు మీ చుట్టూన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి, ఈ ప్రభుత్వం కూడా చాలా పథకాలు తీసుకొచ్చిందండి. ఈ పథకాల గురించి ఒక 2 నిమిషాలు మన రవిసాగర్ చెప్తారు. ఆయన ఆ పథకాల గురించి మన వనపర్తి జిల్లాలో గవర్నమెంట్ పథకాలు ఏమున్నాయి, ఆ పథకాలు ఎట్లా రైతులకు ఉపయోగపడతాయి దాని మీద ఒక 2 మినిట్స్ చెప్తారు. నాకు ఈ సమయం ఇచ్చినందుకు, నన్ను ఇక్కడికి పిలిచినందుకు, మరియు నాకు ఈ అవకాశం కలిగించినందుకు, మీ అందరినీ మార్గదర్శనం చేసే ఒక మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నేనేమనుకుంటానంటే, నేను ఈ ఉద్యమంలో విజయరామ్ గారు ఎంబడి 8 సంవత్సరాల కింద స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా 1 ఎకరాతోనే స్టార్ట్ చేసి ఇవాళ 51 ఎకరాలు నేను దీని కింద కన్వర్ట్ చేసి నేను దాన్ని మంచి ఫలితాలు ముందుకెళ్తున్నా. వారి సారథ్యంలో నేను అట్లా ముందుకు పోతున్నందుకు, వారి ఆశీస్సులు ఉన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనా సరే ఏ పని చేసినా సరే మనసా వాంఛ కర్మణ చేయాలని చెప్పి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ, ఇవాళ వంట చేసిన ఆయన మంచి మనస్ఫూర్తిగా చేసినందుకు అవి రుచిగా కుదిరినాయి. ఈ పంటను కూడా మనం అట్లనే పండిస్తే అవి మంచిగా వండుతాయి. అవి వచ్చిందట ఇట్లా మా ఆయన వచ్చిండని తలకాయ ఊపితే ఆ నేల కూడా, ఆ భూమి కూడా, ఆ వాతావరణం కూడా, నేను అది నమ్ముతున్నా అండి. ఒక ఆయన పొప్పాయి తోట వేసిండు. ఆ పొప్పాయి తోటకు చుట్టూ కంచర ఏం లేదు, పంట సూపర్ ఉంటుంది. నేను అడిగిన ఏమే ఇట్లా ఏదో దొంగలు వచ్చి తీసుకుపోరా అంటే, అన్న నీకు తెలుసా నా పొప్పాయి తిన్నోడు ఎవడు బాపడలే నా దొంగతనంగా తీసుకుపోయినోడు అని. అరే అట్లా ఎట్లా అంటావు పోయానంటే, వీడు దొంగ బుద్ధితోనంట పోయి ఆ పండుని ఇట్లా పట్టుకున్నదాడే, ఆ పండు అంటదంట పక్క చెట్టు అంతా, అరే నన్ను దెంపేస్తున్నాడు దొంగోడు వచ్చి ఇడు జాగ్రత్త అని పక్క చెట్టుకు చెప్పింటదంట ఏరు ద్వారా. ఆ పక్క చెట్టు వానికి పండు తెంపుకుని పోయినప్పుడు ఏం చేస్తుందంటే దానిలో విష అన్నీ వదిలేస్తుంది అట. దానిలో ఇక్కడ దొంగ వచ్చిండని ప్రకృతి ఏం చేస్తుంది, దానికి కొంచెం అది ఆ ఆర్గాన్స్ వదిలేస్తుందట. వదిలేసే వరకు ఆ పండు తిన్నోనికి జ్వరం వస్తుందట. అది కొరకు అన్న మంచి పని చేసే కాడ ఏదైతే ఉందో చెట్టే వాతావరణానికి కలగజేస్తుంది, నీది ఎవరు దొంగతనం చేయడానా అని అంటారు. ఇది ఒక కథ కాదండి, నిజం అండి, వాస్తవం. ఇది ఇట్లుంటుందండి ప్రకృతిలో. అందుకొరకు మనం మనసావాంఛ కర్మణ అంటున్నా, నేను చిత్తశుద్ధితోన అంటున్నా, ప్రేమతోన అంటున్నా, మిమ్మల్ని అందరినీ దీనిలోకి వచ్చినప్పుడు చెప్పులు వదిలేసి రాండి నాన్న అంటున్నా. ఇంకా మనకు కాళ్ళు గీళ్ళుగా సహకరించేటట్టు ఉంటే పొలం అంతా కూడా తిరిగితే మంచిదే, కనీసం మన కొట్టంలో. సో మళ్ళీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్ అండి, జై భారత్, గోమాతకు జై. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.